సస్పెండ్ చేశారు, సరే నెక్స్ట్ ఏంటి? ఉంటే ఎంత పోతే ఎంత, ఇదే కంటిన్యూ అవుతుందా? సస్పెన్షన్ పై కవిత వర్షన్ ఎలా ఉండబోతోంది? పార్టీలో ఉంటూ ఆ ఇద్దరినే టార్గెట్ చేస్తారా, లేక కొత్త పేర్లు చెప్తారా? ఎమ్మెల్సీ పదవిని ఏం చేయబోతున్నారు? వీటన్నింటికి సమాధానం ఈ రోజు జరిగే కవిత ప్రెస్ మీట్. ఆమె ఏం చెప్పబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో వాట్ నెక్స్ట్ అనే చర్చ జరుగుతోంది. కవిత కొత్త పార్టీ పెడతారా, లేక ఇదే పార్టీలో ఉంటూ తన శైలిని కొనసాగిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. సస్పెన్షన్ వేటు తర్వాత ఇవాళ మీడియా ముందుకు రాబోతున్నారు కవిత. మరి ఇవాల్టి ప్రెస్ మీట్ లో ఎలాంటి సంచలనాలు బయటపెట్టబోతున్నారు? దెయ్యాలు, దుర్మార్గులు అంటూ హరీష్, సంతోష్ పై విరుచుకుపడుతున్న కవిత మళ్ళీ వాళ్లనే టార్గెట్ చేస్తారా, లేక కొత్త పేర్లను తెరపైకి తెస్తారా? సస్పెన్షన్ పై అసలు కవిత వర్షన్ ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠ రేపుతోంది. కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఒకవేళ పార్టీ నుంచి బయటకు వెళ్తే జాగృతి ద్వారానే కార్యక్రమాలు కొనసాగిస్తారా, లేక కొత్త పార్టీని పెడతారా? అనూహ్యంగా ఏదైనా పార్టీలో చేరుతారా అని చర్చించుకుంటున్నారు. పార్టీ పెడితే కవితతో బీఆర్ఎస్ నుంచి నడిచేదెవరు అనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ కవిత భవిష్యత్ కార్యాచరణను డిసైడ్ చేస్తే ఈటల రాజేందర్ తరహాలోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారంటున్నారు. ఇదంతా కవిత ప్రీ ప్లాన్డ్ గానే చేస్తుందంటున్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. కేసీఆర్ పై నిత్యం దుమ్మెత్తిపోసే నాయకులే కవిత వెనుక ఉన్నారని చెప్తున్నారు. అసలు పార్టీలో కవిత ఉంటే ఎంత, పోతే ఎంత, కేటీఆర్, హరీష్ మాకు ముఖ్యం అంటున్నారు సత్యవతి రాథోడ్. తన కన్నబిడ్డ ఇచ్చిన లేఖ ఎవరికో ఇచ్చి బయట పెట్టమని ఆయన చెప్పి ఉంటాడని మేము అనుకోవట్లేము. అది ఎవరో బయట పెట్టి ఉంటారు అని మేము అనుకోవట్లేము. తను ఏదో విధంగా తన మనసులో మాటలు బయట పెట్టాలనుకునేది దానికి సరి అయిన వేదిక, సరి అయిన దీనికోసం ఎదురు చూసింది. అది తనే బయట పెట్టి ఉంటుందేమో నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీని బలహీనపరిస్తే ఏ పార్టీకి ఎక్కువ లాభమో, ఏ పార్టీ కేసీఆర్ గారి మీద పొద్దున్న లేస్తే దుమ్మెత్తి పోస్తుందో అలాంటి పార్టీ నాయకులు ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. భవిష్యత్ కార్యాచరణపై కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? పదవులకు రాజీనామాపై ప్రకటన చేస్తారా, లేక కాంప్రమైజ్ అయి పార్టీలోనే ఉంటారా అనేది ఈ రోజు జరిగే కవిత ప్రెస్ మీటే సమాధానం కాబోతోంది.